హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మనిషిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించుకొని సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయని తీసుకుని గ్రేటర్ తీసుకొని మనం రౌండ్గా తిప్పుకుంటా గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, మనకు నిమ్మకాయ తొక్కతో అవసరం ఉంది కానీ నిమ్మకాయ తొక్క వరకు ఈజీగా అయితే గ్రేట్ అయితే అవుతుందండి. దీనిలోనే విమ్ లిక్విడ్ ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఒక చిన్న స్పూన్ విమ్ లిక్విడ్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నానండి. ఈ 3 వాటర్ ప్లస్ విమ్ లిక్విడ్ నిమ్మకాయ తొక్కలు బాగా కలిసిపోవాలి. ఆ రకంగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రేలో కనుక వేసేసుకున్నాము అనుకోండి, 4-5 అవర్స్ తర్వాత అయితే మనకు ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? నాన్ వెజ్ ఎప్పుడైనా వండుకున్నాము అనుకోండి, విమ్ లిక్విడ్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, లిక్విడ్ కొంచెమే ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలా ఐస్ ట్రేలో కనుక వేసేసారు అనుకోండి, మనకి 4 ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి నేను ఇక్కడ. వాటర్లో వేసేసేసి ఆ 4 ఐస్ క్యూబ్స్ ఒక 2-3 మినిట్స్ ఉంచామనుకోండి, ఐస్ క్యూబ్స్ మొత్తం మెల్ట్ అయిపోతాయండి వాటర్లో. ఈ వాటర్ సహాయంతో ఈ కొంచెం వాటర్తోనే మనం గిన్నెలన్నిటి ఎన్ని గిన్నెలు ఉన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. బ్యాడ్ స్మెల్ అనేది నాన్ వెజ్ గిన్నెలు అయినా సరే బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సేమ్ మళ్ళీ అదే ఐస్ క్యూబ్స్ మనకి ఎన్నైతే అవసరమైతే వాడుకొని మళ్ళీ ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లిక్విడ్ తోటి ఎక్కువ గిన్నెలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి టమాటా ఉంటుంది కదండి, టమాటాని అయితే తీసేసుకున్నానండి. దానిలోనే తేనె ఉంటుంది కదండి, తేనెని కూడా రెండింటిని టమాటా జ్యూస్ మీరు కావాలంటే మిక్సీకి అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ చేతితోనే కలిపిస్తాను. తేనెని కూడా రెండింటిని కలిపేసి ఫేస్కి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది సూపర్ నీట్గా క్లీన్ అయిపోతుంది. డెడ్ స్కిన్ ఏదన్నా ఉన్నా సరే దీన్ని అప్లై చేసుకొని 15 మినిట్స్ తర్వాత మీరు మంచి వాటర్తో చన్నని నీళ్ళతో నీట్గా ఫేస్ అనేది వాష్ చేసుకున్నారనుకోండి, డెడ్ స్కిన్ అనేది లేకుండా ఉంటుందండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకున్నాం, దానిలో నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని అయితే పిండేసుకుని దానిలో బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడాని కూడా వేసుకున్నామండి. మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటాం కదండి, వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం. మనం 15 డేస్ కనుక ఇలాగ గోరుల్ని కనుక నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫంగస్ అనేది లోపల అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఈ గోరువెచ్చని నీళ్ళు 15 మినిట్స్ పాటు అలా ఉంచేసేసేయండి. 15 మినిట్స్ తర్వాత నెయిల్స్ క్లీన్ చేసుకున్న బ్రష్ ఉంటే ఓకే అండి, లేదంటే ఇలా నిమ్మకాయతోటి ఆ నెయిల్స్లో కనుక నీట్గా క్లీన్ చేసుకున్నామే అనుకోండి, నెయిల్స్ లోపల మనకు తెలియకుండా ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది, సూక్ష్మ క్రిములు కూడా ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాగా 15 డేస్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నాను, ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా అండ్ నెయిల్స్ కూడా నీట్గా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చెంబు వాటర్ అయితే తీసుకున్నాను, దానిలోని 1 స్పూన్ అంటే 1 స్పూన్ సర్ఫ్ వేసుకున్నాను అండి. సర్ఫ్ వేసుకొని ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని గ్యాస్ పైన పెట్టేసేసి కొంచెం గోరువెచ్చలు అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా మరగ్గాల్సిన అవసరం లేదు. మనం మాప్ పెట్టుకునేటప్పుడు ఫ్లోర్ క్లీనర్తో మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా, అలా కాకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలా సర్ఫ్ వేసి వేడి నీళ్ళు వేసేసి మాప్ పెట్టుకొని చూడండి, మీ టైల్స్ అనేవి మంచి షైనింగ్ అయితే ఉంటాయండి. గోరువెచ్చని నీళ్ళు ఇందాక కాచుకున్నాం కదా, దానిలోనే ఒక చెంబు అంటే కొంచెం చల్ల నీళ్ళు కూడా పోసేసి ఆ తర్వాత మీరు మాప్ పెట్టుకొని మీ టైల్స్ అనేవి చాలా షైనింగ్గా ఉంటాయండి. సర్ఫ్ వేసాం కదా జాగ్రత్త అనుకుంటారు, అసలు కానే కదా. మీరు టైల్స్ని మాప్ పెట్టిన తర్వాత వెంటనే ఫ్యాన్ అయితే ఆన్ చేయొద్దండి. ఎప్పుడైనా సరే మీరు మాప్ పెట్టేటప్పుడు ఫస్ట్ మాప్ పెట్టేసి ఆ తర్వాత కనుక మీరు ఫ్యాన్ ఆన్ చేశారండి, వైట్ మరకలు ముఖ్యంగా ఇలాంటి టైల్స్కి వైట్ మరకలు అని పడుతూ ఉంటాయి కదా మనం మాప్ పెట్టేటప్పుడు. మనం ఎప్పుడైనా సరే మాప్ పెట్టేటప్పుడు ఫస్ట్ మాప్ పెట్టేసేసి రూమ్ మొత్తాన్ని ఆ తర్వాతగా ఫ్యాన్ ఆన్ చేశాను, వైట్ మరకలు అనేవి లేకుండా ఉంటాయి. అండ్ అలానే సర్ఫ్ వేసాక చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వైట్ సాక్స్లో ఉంటాం కదండి, వైట్ సాక్స్లో మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆ ఎడ్జ్లు అనేవి కొంచెం అయితే నలుపుగా అయితే మురికిగా అయితే అనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వైట్ సాక్స్లో మళ్ళీ కొత్తలాగా ఉండాలి అని అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదండి, మనం గాయం తగిలినప్పుడు గాయం త్వరగా మానాలని వేస్తూ ఉంటాం కదా, హైడ్రోజన్ పెరాక్సైడ్ని కొంచెం అయితే వేసేసి సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా 1 స్పూన్ అయితే వేసేసి 1 గంట పాటు వదిలేసేసేయండి. ఆ గంట తర్వాత మీరు వాషింగ్ మిషన్లో కానివ్వండి లేదంటే హ్యాండ్స్ తోటి కానీ వాష్ చేశారనుకోండి, సాక్స్లు అనేవి మంచిగా ఆరిపోయి తర్వాత చూపిస్తున్నాను చూడండి, నేను
నీట్గా అయితే క్లీన్ అయిపోతే మురికి మొత్తం పోతుందండి. సేమ్ మనం కొత్తగా సాక్స్లు తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఈ టిప్ ఎవరికైనా వైట్ సాక్స్లు ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకు చూసారు కదండి, ఏదైనా మీకు ఒకటైనా నచ్చే ఉంటుంది కదా, యూస్ఫుల్గానే ఉంటుంది కదా, ప్లీజ్ అయితే లైక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కాటన్ ఉంటుంది కదండి, కాటన్ తీసుకొని దానిలోనే కొంచెం మనం కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ని కూడా కొంచెం వేసేసి మన వర్షాకాలం చూడండి, మనం బీరువాలో కానివ్వండి, కబోర్డ్స్లో కానివ్వండి, బట్టలు అనేవి కొంచెం అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కాటన్ ప్లస్ కంఫర్ట్ని రెండింటినీ కలిపేసి మనం బీరువాలో కానివ్వండి కానీ పెట్టేసుకున్నాం అంటే బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ కాటన్ని తీసేసి మళ్ళీ వీక్లీ వన్స్ ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ మనకు కావాలంటే కంఫర్ట్ వేసుకున్నాను, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకో, ఇలాంటి వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసిన పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకుని అలాంటి బటన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ ఎప్పుడైనా వేసేటప్పుడు మనకు ఖచ్చితంగా పాకెట్స్ అనేవి చెక్ చేయాలండి. ఆ తర్వాత రివర్స్లో తిప్పి వేసుకున్నామే అనుకోండి, జీన్స్ ప్యాంట్లు అనేవి ఎక్కువ రోజులు అయితే మనకు వస్తాయండి. మనం నార్మల్గా వేసేసామనుకోండి కలర్ అనేది షేడ్ అయిపోతుంది, త్వరగా అయితే పాడైపోతుంది. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ కానివ్వండి, ఏ వేటినైనా సరే జిప్పులు వేసి వేయండి, లేదంటే ఆ డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ముకి అనేది పట్టేస్తుందండి. అండ్ సేమ్ బ్లౌజులకి హుక్కులు ఉంటాయి కదండి, ఆ హుక్కులు కూడా పెట్టేసి మాత్రమే మనం వేసేసామనుకోండి వాషింగ్ మిషన్లో, హుక్కులు అనేది డ్రమ్కి అనేది పట్టకుండా ఉంటుంది. హుక్కులు కానివ్వండి, బటన్స్ కానీ పెట్టేసి వేసేసాము అనుకోండి, మన డ్రమ్ అనేది ఎక్కువ లేదనుకోండి, డ్రమ్ముకు పట్టేసి డ్రమ్ము కూడా త్వరగా పాడైపోతుందండి. వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం కావాలి అనుకున్న వాళ్ళు ఈ చిన్న చిన్న సింపుల్ చిట్కాలు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే త్వరగా అనేది పాడవనే అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే డ్రమ్ సరిగా నీట్గా క్లీన్ చేయలేదు అనుకోండి, కొంచెం అయితే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి స్పాంజ్ డస్టర్ ఉంటుంది కదా, డస్టర్లో కొంచెం కనుక మనం కంఫర్ట్ ఉంటుంది కదా, కొంచెమే ఉన్నప్పుడు కంఫర్ట్ ఇలా వేసేసి ఒక అరగంట పాటు ఆ డస్ట్ని అలాగే వదిలేసామనుకోండి, డస్టర్కి మొత్తం ఆ కంఫర్ట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం వాషింగ్ మిషన్ డ్రమ్లో కనుక వేసేసాము అనుకోండి, వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. సేమ్ ఇదే డస్టర్ వేసేసి మనం కంఫర్ట్ లేకపోయినా సరే బట్టలు అనేవి వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు అండి. అలాంటప్పుడు మనం బట్టలు అనేవి కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటాయి. కొంచెం కంఫర్ట్తోనే బట్టలు అన్నిటిని మంచి వాసన అయితే వస్తువులా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సేమ్ అదే డస్ట్ని తీసుకొని కొంచెం అయితే దాని వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని అయితే కొంచెం వేసేసేయండి. మనం లోపల స్టీల్ డ్రమ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కానివ్వండి, బయట ఉన్న ఇలాంటి రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బర్ లోపల కూడా చాలా అయితే మురికైతే ఉంటుందండి. దాన్ని మనం అప్పుడప్పుడు కనుక ఇలా వైట్ వెనిగర్ వేసేసి డస్ట్ పైన, ఆ తర్వాత మనకి మురికి ఆ డస్ట్ని ఆ రబ్బర్ మధ్యలో పెట్టేసి నీట్గా క్లీన్ చేసామనుకుంటే మాత్రం మొత్తం నీట్గా అయితే క్లీన్ అయిపోతున్నాయి. ఈ మురికి ఉండటం వల్ల కూడా లోపల ఏంటంటే మనకు బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా కానివ్వండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి సింపుల్ చిట్కాలు అయినప్పుడు కూడా మన వాషింగ్ మిషన్ చాలా రోజుల వరకు వచ్చేటట్లు చేస్తుందండి. ఇలా సింపుల్ చిట్కాలను వదిలేసామనుకో మన బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మన వాషింగ్ మిషన్ కూడా త్వరగా అయితే పాడవుతుంది. ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.